మాది కోనవరం మండలం సార్, టేకుబోక గ్రామం. మీరు టేకుబోకలో 86లో అడుగుపెట్టారు సార్. టేకుబోకలో 86 గోదావరికి వచ్చారు సార్. మీరు ఈ 2022 గోదావరి సార్ మమ్మల్ని చాలా బీభత్సం చేసింది సార్. కానీ జగన్మోహన్ రెడ్డి పోలారానికి మేము సర్వం త్యాగం చేశాం సార్. కానీ 2020 గోదావరిలో మమ్మల్ని పాతాళాకం దక్కింది సార్. కనీసం నూనె కానీ బియ్యం కానీ ఎటువంటి సౌకర్యం లేదు సార్. మేము గత ఎంఆర్ఓలకు ఫోన్ చేశాం సార్. అక్కడి నుంచి సార్ మేము చాలా బాధల్లో ఉన్నాం సార్, రాండి సార్, పలానా హాస్టల్లో ఉన్నాం సార్ అంటే రహదారి లేదు, రావటం కుదరదు, గోదావరి వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత వస్తాం అని చెప్పి ఎంఆర్ఓలు ఉన్నారు సార్. అప్పుడు మీరు అదే టైంలో బస్సు యాత్ర చేశారు సార్, ఏటపాక నుంచి రేకపల్లి వరకు. ఆ బస్సు యాత్రలో ప్రతి మహిళ చంద్రన్న వస్తున్నాడు, ఏ భరోసా ఇస్తాడు, మనకి న్యాయం జరుగుతుందని రోడ్డమ్మడి పడిగాపులు కాశారు సార్. మీరు చూసారు, అంగుళంకి మీరు ఆగారు సార్. ప్రతి మైలుకి ప్రతి అర మైలుకి ఆకుంటే వెళ్ళారు. విఆర్పురం వెళ్ళాక రైట్ 12 అయింది సార్. ఆ రోజు చెప్పారు మీరు వచ్చేది నేనే ముఖ్యమంత్రిని, మీ అందరికి భరోసా నేను ఇస్తా, నేనున్నాను, మీరు భరోసా ఇచ్చారు సార్. అదే ప్రకారంగా ఆర్ఎండ్ఆర్ అంటే కోనవరం గ్రామాన్ని ఎంపిక చేసుకొని 9 గ్రామాలు తీసుకున్నారు సార్. మీరు 9 గ్రామాల ఆర్ఎండ్ఆర్ ఇళ్ల సర్వే ఏకవంతం చేసిన ఘనత మీదే సార్. ఎందుకంటే మా పిఓ గారు, ఎంఆర్ఓ గారు ఒకటే మాట చెప్తారు, మీరు ఇబ్బంది పడొద్దు, నేనే వస్తాను మీ దగ్గరికి. బాబు గారు ఆదేశాలు ఏంటంటే ప్రజల దగ్గరకు పాలన, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మేమే ఉంటాం అని ముందు చెప్పిన మా ఐటీడీపీఓ గారికి ఉదయపూర్వక వందనాలండి. 60 కుటుంబాలు ఉంటాయి సార్. సీసీ రోడ్ అంటే సార్ టేకుబోక గ్రామం, ఇది ఎంగడాపల్లి అంటారు. ఆ 60 ఇళ్ళు 45 కాటన్లు పెట్టారు సార్. ఆ ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు సార్. దాన్ని కూడా ఒక ఎంక్వైరీ చేసి న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాను సార్. అడిగేది ఏంటంటే ఎవ్రీథింగ్ ఎంక్వైరీ చేసుకోండి, క్రాస్ చెక్ చేసి వాళ్ళు చెప్పినంత కూడా చేసి ఎక్కడ కూడా ఇంజస్టిస్ లేకుండా ప్రాపర్గా చూసుకోండి. యూ ఎస్టాబ్లిష్డ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఏమాత్రం అన్యాయం జరగకుండా టోటల్గా క్రాస్ చెక్ చేసి మీకు ఫిజికల్గా మొత్తం డాక్యుమెంటరీ జిఐఎస్ తీసుకోవచ్చు, పొజిషన్ తీసుకోవచ్చు, అవన్నీ కూడా పెట్టండి. అవి పెడితే ఎవరేం మాట్లాడరు, అన్నీ కూడా ఆధార్ అథెంటికేషన్ పెట్టి చేయండి. అది నువ్వు వాళ్ళకి చెప్పు, ఛాలెంజ్. మీ మార్గం అది ఈ గవర్నమెంట్ అంతా కూడా ప్రజలకు అనుకూలంగా ఉంటుందని గట్టిగా ఛాలెంజ్. ఏం కాదు.